డియర్ ఫ్రెండ్స్, ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. రేపు ఆదివారము నేను ముదిగోళం వస్తున్నానండి. అక్కడ ఆలయ నిర్మాణం జరుగుతుంది కాబట్టి చిత్తూరు, తిరుపతి, కాణిపాకం ఈ పరిసర ప్రాంతాల్లో మిత్రులు ఎవరైనా నన్ను కలవాలి అనుకుంటే ఈ నంబర్కి ఫోన్ చేయండి. సో ఆదివారం అంతా కూడా నేను అక్కడే ఉంటాను. సో కలిసి మనం మాట్లాడుకుందాం. ప్రపంచ దేశాలంతా మూడవ ప్రపంచ యుద్ధము ముంగిటిలో ఉన్నట్టుగా మీకు వార్తలు. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అమెరికాకు సంబంధించిన మిలిటరీ హెడ్ క్వార్టర్స్ పెంటగాన్. సో వీళ్ళ అధికారులు ప్రపంచంలో ఉండే అమెరికన్ మిలిటరీ అఫీషియల్స్, మీరు ఎక్కడైనా ఉండండి, మీరు ఇమీడియట్గా వర్జీనియా వచ్చేసేయాలి. సో ఇక్కడ మిలిటరీ అసెంబ్లీ ఉంది, మనము ఒక చాలా పెద్ద విషయం గురించి మాట్లాడుకోవాలి అని చెప్పి ఓపెన్గా పెంటగాన్ అధికారులు తెలపడము ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే అమెరికా ఇలాంటి ఒక కాల్ ఫార్ చేస్తున్నారు అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాలు వాళ్ళకి ఇచ్చిన ఇన్పుట్స్ ఏమిటి. ఇంకొక వైపు చూశారు అనుకోండి, రష్యా యొక్క ఫారిన్ మినిస్టర్ సెర్గీ లావ్రోవ్, ఈయన ఆల్రెడీ నాటో మాపై యుద్ధము ప్రకటించి ఉన్నారు, కానీ ఇది ఇండైరెక్ట్గా ఉంది, ఇప్పుడు డైరెక్ట్ అయిపోయింది. మీకు దమ్ము ధైర్యము ఉంటే మా రష్యా విమానాలు ఒక విమానాన్ని మీరు షూట్ డౌన్ చేయండి, తరువాత ఏం జరుగుతుందో చూడండి. సో రష్యా వైపు నుంచి వార్నింగ్. అంటే అలాస్కా అనబడే ప్రాంతంలో అమెరికా, కెనడాకు సంబంధించిన ట్రూప్స్ రష్యా వాళ్ళ మిలిటరీ జెట్స్, ఫైటర్ జెట్స్ అక్కడ చక్కర్లు కొట్టడాన్ని వీళ్ళు చూశారు. సో ఇప్పుడు ఎందుకు రష్యా విమానాలు అలాస్కా దాకా రావడము, వీళ్ళ ప్లాన్ ఏమిటి, ఇది మీకు పెద్ద లెవెల్లో చర్చ. ఇంతలో చూడండి జెలెన్స్కీ, ఇప్పుడు నేను పోగొట్టుకునేది ఏమీ లేదు, ఐ లూజ్ నథింగ్, కానీ నేను ఈ రష్యాను విడిచిపెట్టాను. ఏం చేస్తాం? ఇప్పుడు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెయ్యగలిగినది ఏమిటి అంటే అతను సింపుల్గా చెప్తున్నాడు, త్వరలోనే క్రెమ్లిన్పై మేము ఒక దాడి చేస్తాము. అంటే క్రెమ్లిన్ అంటే ఏంటి? మాస్కోపై దాడులు చేస్తాము. మీకు క్రెమ్లిన్ ఆఫీస్లో ఉండే అధికారులు, సో మీరందరూ మీ బాంబు షెల్టర్స్ వైపు పరిగెత్తండి, అదే మీ పరిస్థితి. సో ఫైనల్గా మీరేం చేస్తారు? బాంబ్ షెల్టర్స్ వైపు పరిగెడతారు. అలాంటి ఒక సిట్యువేషన్ని నేను కలిగించబోతున్నాను. సో ఇమీడియట్గా డిమిట్రీ మెదెవోవ్, సో ఈయన రష్యా యొక్క పూర్వ ప్రధానమంత్రి, ఈయన మేమైనా బాంబు షెల్టర్స్ వైపు పరిగెడతాం, కానీ రష్యా వద్ద ఉండే బాంబులు యుక్రెయిన్పై ఇప్పుడు మేము వాడడం మొదలు పెడితే, ఇది యుక్రెయిన్ అనకూడదు, నాటో దేశాలపై వాడితే మీరు బాంబు షెల్టర్స్లో కూడా దాక్కోలేరు. అలాంటి ఆయుధాలు మా వద్ద ఉన్నాయి. చూడండి, ఒకరిని మించి ఒకరు ఇలాంటి స్టేట్మెంట్స్. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు రష్యా యొక్క ఫైటర్ జెట్స్ గత 10 రోజుల్లో మీరు ఒక పోలాండ్ అనండి, రొమేనియా అనండి, అలాగే ఈస్టోనియా, మీకు ఫిన్లాండ్, ఫైనల్గా డెన్మార్క్. ఇప్పుడు డెన్మార్క్ వద్ద చక్కర్లు కొట్టడం అనేదే ఇష్యూ అండి. ఎందుకు అంటే డెన్మార్కే యుక్రెయిన్కి హయ్యెస్ట్ లెవెల్లో ఫండింగ్ ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఒకవేళ రష్యా వాళ్ళు డెన్మార్క్ని టార్గెట్ చేశారు అనుకోండి, పరిస్థితి ఏంటి? ఇప్పుడు చూడండి, ఉర్జులా మేడం, సో యూరోప్ యూనియన్ యొక్క అధ్యక్షురాలు, ఆవిడేం చెప్తున్నారు, ఎంతకాలం అండి ఇలాగా, మనము కలిసి వెళ్ళి రష్యాను కొడదాము పదండి. చూడండి, మహిళలు కూడా యుద్ధాల గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది. అంటే నాటో టెరిటరీలోకి రష్యా వస్తే నాటో దేశాలు కలిసి రష్యాపై యుద్ధము ప్రకటించాలి, ఇక మనకు టైం లేదు అని చెప్పి ఉర్జులా గారు ఆవిడ కూడా చెప్పడంతో అన్ని వైపులా ఒక యుద్ధ వాతావరణం అండి. ఇది వీళ్ళు ఎలా చెప్తున్నారు అంటే సిరియా యుద్ధములో టర్కీ వాళ్ళు పొరపాటుగా రష్యా ఫైటర్ జెట్టును షూట్ డౌన్ చేశారు. తరువాత ఒక పెద్ద ఉత్తరం రాశారు, పొరపాటు అయిపోయింది, శత్రు విమానము అనుకున్నాము, మీదేం తెలియలేదు, ఇన్ని చెప్పారు. తరువాత మరి రష్యా వాళ్ళు ఏం చేస్తారు? ఏమీ చెయ్యలేదు కదా అంటే అలా కాదు, ఫ్రెండ్లీ ఫైరింగ్, అంటే మేము కూడా పొరపాటుగా మీ మీద ఫైరింగ్ చేశాము, కొంతమంది టర్కీ సైనికులు మరణించారు. చూడండి, మహానాయకులందరూ కలిసి ఏదో భారీ ప్రణాళిక అనుకొని, స్ట్రాటజీ అనుకొని యుద్ధాలు ప్రకటిస్తారు, కానీ అక్కడ మరణించేది మాత్రము
సైనికులే. సో దీనిని ప్రపంచము ఎప్పుడు నేర్చుకుంటుంది? సో ఇప్పుడు ఇది మూడవ ప్రపంచ యుద్ధముగా మారడానికి ఒకవైపు అమెరికా వాళ్ళ మిలిటరీ ఆఫీసర్స్ను సిద్ధము చేస్తున్నారు, ఇంకొక వైపు రష్యా వాళ్ళు బెలారస్ దాకా కూడా అణు అస్త్రాలను డిప్లాయ్ చేసేశారు. ఇప్పుడు నాటో ఏం చెయ్యబోతుంది? జెలెన్స్కీని అడిగారు అనుకోండి, ఇంకా ఎంతకాలం అండి భయము? నాటో దేశాలు మేము ఆర్టికల్ 5ని ఇన్వోక్ చేస్తాము ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ఎందుకు మీరు రష్యాను వ్యతిరేకించారు? అసలు నాటోకి రష్యాకు ఏంటండి సంబంధము అంటే, జెలెన్స్కీ ఆడుతున్న ఈ నాటకం యుక్రెయిన్ అనబడే ఒక దేశాన్ని చూపించి వీళ్ళు రష్యాపై పోరు అంటున్నారు, రష్యా వాళ్ళేమో నాటోపై పోరు అంటున్నారు. ఇది మెల్లమెల్లగా అంటే చిలికి గాలి వానగా మారితే పరిస్థితి ఏమిటి? సో ఈరోజు ప్రతి వాళ్ళు భారత్ను టార్గెట్ చేస్తున్నారు కదండి, వరస పెట్టి వార్తలు కదా. మనకు యుద్ధానికి ఏమైనా సంబంధము ఉందా? వీళ్ళు కొట్టుకు చేస్తూ మనల్ని ఇరికించడం చాలా బాధాకరము, కానీ మార్గము లేదు. సో ఇప్పుడు వీళ్ళు మాట్లాడేది ఏమిటి? జెలెన్స్కీ రష్యా వాళ్ళ బాంబర్స్ పైనే డ్రోన్ దాడులు చేశాడు కదా, అంటే యుక్రెయిన్ చేసినప్పుడు రష్యా వాళ్ళు వాళ్ళపై పోరు అనేది ప్రకటించారు. మరి ఇప్పుడు నాటో వాళ్ళు కలిసికట్టుగా 31 దేశాలు, ఇందులో అమెరికా లెడ్ మిలిటరీ, రష్యా వాళ్ళు అదే అంటున్నారు, అమెరికా యొక్క నాయకత్వంలో వాళ్ళు మా మీద యుద్ధము ప్రకటిస్తే మా దాడులు డైరెక్ట్గా అమెరికా పైనే ఉంటుంది. ఇది ఇందులో విషయం. అంటే ఎప్పుడూ కూడా కోల్డ్ వార్ చేస్తున్న రష్యా అమెరికా ఈరోజు డైరెక్ట్గా వీళ్ళు బెదిరించుకుంటున్నారు. లేకపోతే అమెరికా వాళ్ళు ఇంతలా అలర్ట్ అవ్వరు కదండి. ఇప్పుడు అమెరికా వాడు ఒకవైపు యుద్ధాలు అనేవి కొనసాగిస్తూనే ఉంటాడు, ఆయుధాలు అమ్ముకుంటూనే ఉంటాడు. ఇక రష్యా వాళ్ళు ఏమిటంటే వాళ్ళ టెక్నాలజీని వాడి వాళ్ళు కూడా ఆయుధాలు అమ్ముతూ ఉంటారు. సో ఇది ఒక వ్యాపారముగానే ఇన్నేళ్ల నుంచి, అంటే 1947 తరువాత ఈ సూపర్ పవర్స్ ఆయుధాలను అమ్ముకుంటూ ఉన్నారు. ఇంతే జరిగింది. ఎక్కడ కోల్డ్ వార్ జరిగినా ఒకవైపు రష్యా ఆయుధాలు ఉంటాయి, లేదా అమెరికన్ ఫైటర్ జెట్స్ అనండి వాళ్ళ ట్యాంకులు వాళ్ళ అస్త్రాలు ఇవి ఉంటాయి. కానీ ఈరోజు ఏంటంటే పరిస్థితి, ట్రంప్ గారు రావడము యుద్ధాలను ఆపుతున్నాను అని చెప్తున్నాడు. మొన్న యుఎన్లో కూడా ఇదే మాట్లాడాడు. 7 నెలల్లో 7 యుద్ధాలను ఆపిన ఒక మహానుభావుడు, ఒక గొప్ప నాయకుడు మీ ముందున్నాడు. నన్ను గుర్తించడం లేదు, నేను వస్తున్న ఎస్కలేటర్ని మీరు ఆపుతారా? ఇదేనా మీరు నాకు ఇచ్చే బహుమతి? మాట్లాడాడు కదా. కానీ ఈరోజు ఏమైంది? ఇదే ట్రంప్ వల్ల రష్యా వాళ్ళు డైరెక్ట్గా అమెరికాను బెదిరిస్తున్నారు. ఇప్పుడు జో బైడెన్ గారు ఏమన్నారు? ద లాస్ట్ థింగ్ నేను కోరుకునేది రష్యాతో యుద్ధం, నేను అసలు వద్దు అంటున్నాను. రష్యాతో యుద్ధం అంటే ఇది మహావినాశనం, మాకు వద్దు, న్యూ స్టార్ట్ అని కూడా మొన్న మాట్లాడాం. ఈ పరిస్థితిలో ఇవాళ రష్యా వాళ్ళు ఇది అమెరికా చేయిస్తున్న పనే. అమెరికా యుక్రెయిన్కి సపోర్ట్గా నిలబడకపోతే, అంటే F-16 విమానాలు కూడా ఇచ్చి ఉన్నారు కదండి. F-16 విమానాలనే అమెరికా యుక్రెయిన్కి ఇచ్చింది అంటే ఇది డైరెక్ట్గా నాటో యుద్ధమే కదా. ఎటొచ్చింది ఇండైరెక్ట్, అంటే యుక్రెయిన్ వాళ్ళు డబ్బులు ఇచ్చి అమెరికా వద్ద ఈ విమానాలు కొన్నారు, డబ్బులు ఇచ్చి ఆయుధాలు కొన్నారు. ఇలాగ వీళ్ళు లెక్కలు రాసుకుంటున్నారు. ఇందులో ఏమైనా వాస్తవం ఉందా? లేదు కదా. అసలు నిజాలు వేరు, వీళ్ళు చెప్తున్న అబద్ధాలు వేరు. ఈ టైంలో రష్యా వాళ్ళు మనము ఆల్మోస్ట్ వరల్డ్ వార్ 3 ముంగిటిలో ఉన్నాము, మా ఫైటర్ జెట్ ఒక దానిని నాటో వాళ్ళు షూట్ డౌన్ చేసినా మేము నాటోపై యుద్ధము ప్రకటిస్తాము, దీనిని మీరు ఆపలేరు. తరువాత ఏం జరిగినా కూడా ఇది అమెరికా పాపమే, వాళ్ళు చేస్తున్న ఇంత దారుణాలు దీనికి చరమగీతము పాడాలి. అంటే రష్యా డైరెక్ట్గా అమెరికాను టార్గెట్ చేస్తుంది అనేది అర్థమైంది. మరి అలాస్కా సబ్మిట్లో మీకు ట్రంప్ గారు పుతిన్ గారు మాట్లాడుకున్నారు కదా. కానీ ఇవాళ రష్యా వాళ్ళు మీకు నాటో వాళ్ళు మాపై యుద్ధం ప్రకటించారు, మేము వాళ్ళతో యుద్ధము చేయడానికి సర్వము సిద్ధముగా ఉన్నామని మాట్లాడుతున్నారు. మరి ఇది 3వ ప్రపంచ యుద్ధముగా మారితే 100% మీకు అటువైపే దేశాలు వెళుతున్నారు. చిన్నపాటి దాడులు జరిగినా ఇది ఒక పెద్ద బ్లాస్ట్
రాష్ట్ర కిందే మనము లెక్కగట్టాలి. ఈ పరిస్థితిని అసలు మీరు ఎలా చూస్తున్నారు? నాటో రష్యాపై యుద్ధము ప్రకటిస్తే పరిస్థితి ఏమిటి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.